విదేశాలలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన కేసుకు సంబంధించినటువంటి నలుగురు ఏజెంట్స్లను అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి విదేశాలకు పంపించి పాస్పోర్ట్ తీసుకుని వారి దగ్గర పెట్టుకుని అర్హత లేని కంపెనీల్లో వారిని పరిచయం చేసి వాళ్ళతో సోషల్ మీడియా కంపెనీలో ఉద్యోగం ఇచ్చి వారి ద్వారా అందరికీ ఫోన్ చేసి డబ్బులు వస్తాయి, ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. వీటిలో ఉద్యోగం చేసే వారిపై నిఘా పెట్టి వారిని అరెస్టు చేసి వారిపై చీటింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు విదేశాలలో ఉద్యోగాలు వస్తాయి అంటే ఆ కంపెనీ పూర్తి వివరాలు తెలుసుకుని ఉద్యోగం కోసం వెళ్ళండి. మోసం చేసే ఏజెంట్లను నమ్మి మీరు కూడా తప్పు చేయకండి. మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్లు నమ్మకండి. ఏదైనా అనుమానం ఉంటే పోలీసులను సంప్రదించండి అని తెలిపారు. అప్పుడప్పుడు డాక్యుమెంట్లు కూడా విక్టిమ్స్కి కొన్ని రోజులు పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళకి ఈ సైబర్ అఫెన్స్ చేయడానికి కన్విన్స్ చేస్తారు. ఈ సైబర్ అఫెన్స్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ కంపెనీలోనే ఆర్గనైజ్ వేలోనే అక్కడ వాళ్ళతోని సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేస్తారు. అది మొత్తం ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది. ఆ సోషల్ మీడియా అకౌంట్లో కంపెనీ తరఫు నుంచి వాళ్ళకి టార్గెట్ చెప్తారు. ఈ ఫలానా అతను మీ టార్గెట్, వాళ్ళకి మీరు రిక్వెస్ట్ పంపించండి, వాళ్ళతో చాట్ చేయండి, మాట్లాడండి. ఇట్లా మాట్లాడిన తర్వాత కొన్ని రోజులు ట్రస్ట్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత వాళ్ళతో ఈ ఇన్నోసెంట్ పర్సన్ ఎవరైనా ఉంటారు వాళ్ళతోని ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం అడుగుతారు. ఆ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఫేక్ ఇన్వెస్ట్మెంట్ చూపించి వాళ్ళతోని అక్కడ ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేపిస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంకా వస్తాయి, ఇంకా పెడితే ఇంకా ఇస్తాయి ఇట్లా చెప్పి మొత్తం హై అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేపించి ఫ్రాడ్ చేస్తారు. సో ఈ ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా విక్టిమ్ ఉన్నారు దీంట్లో. అండ్ ఎవరు దీంట్లో ఎవరితో మనీ ఈ ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారో వాళ్ళు కూడా దీంట్లో విక్టిమ్ అవుతారు. సో ఈ మనకి ఈ కేసు లాస్ట్ ఇయర్ అయింది 88/25 మన రూరల్ పోలీస్ లిమిట్. అప్పటి నుంచి మనం ఈ అక్యూజ్ వాళ్ళ మీద నిఘా పెడుతున్నాం. వాళ్ళ మీద మొత్తం మనం ఒంటరి ఉంది, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఇక్కడ వెళ్తున్నారు అన్నీ మనం నిఘా పెట్టి వాళ్ళ మీద ఫోకస్ చేసి ఈరోజు మనం వాళ్ళకి పట్టుకున్నాం. వాళ్ళతో పాటు ఈ మెయిన్ దీంట్లో ఇస్లాబాద్ విజేందర్ ఉన్నారు. సో వాళ్ళు లేఅవుట్లో ఇంతకు ముందే 2 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడి నుంచి మన ఫేక్ ఏజెంట్గా ఈ మిస్లా రాజశేఖర్, దొండుల్లా కళ్యాణ్ అండ్ శ్యామరావు రాజశేఖర్ కూడా ఇక్కడి నుంచి చాలా విక్టిమ్స్కి పంపారు. ఇప్పుడు ఈరోజు మనం వాళ్ళకి అరెస్ట్ చేసి కోర్టు ముందు రిమాండ్ చేస్తాం. వాళ్ళ మీద ఎక్స్టార్షన్, చీటింగ్ అండ్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కేసెస్ మనం సెక్షన్స్ పెట్టినాం. మన తరఫు నుంచి ప్రజలకి ఒకటే వినతి, ఎప్పుడైనా ఈ ఓవర్సీస్ జాబ్ గురించి ఏదైనా ఆఫర్ ఉంటుంది దీనికి సరిగా మీరు వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత అది ప్రాపర్ కంపెనీయా లేదా అది మీరు వెరిఫై చేసిన తర్వాతనే మీరు నమ్మకం పెట్టాలి. అండ్ ఆ తర్వాతనే మీ అన్ని వీసాస్ కానీ మీ అక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. అండ్ ఈ సైబర్ స్లేవరీతోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తే మన పోలీస్ వాళ్ళకి